చంద్రబాబు నాయుడు గారు సంగతి మనకు తెలియదు కాదు. నిన్న అక్కడ కంటైనర్ పట్టుకుంటే సంధ్య ఆక్వాన్, అది సంధ్య ఆక్వాన్ అనుకుంటా. అది చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు దానివ్వచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులతోనే 25,000 కిలోలు గంజాయి తెప్పించినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆ వ్యక్తులు ఆయన సన్నిహితులు. ప్లస్ అట్లాగే ఆయన కావాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని చెడగొడటానికి మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ నేనైతేనే అభివృద్ధి ఉంటుంది, ఇంకెవరైతే అభివృద్ధి ఉండదో, నేనైతేనే సంక్షేమం ఇస్తాను అని అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఇట్లా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి, ఒక మచ్చ తీసుకొచ్చి ఆయన ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఆనందాన్ని పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో దిట్ట. ఈ గ్లోబల్ ప్రచారంలో ఆయనకు ఉన్నటువంటి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఆయన బలమే మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు ఎవరో ఆ మీడియాని, సోషల్ మీడియాని నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేశాడో, ఏ రకంగా వైద్య వ్యవస్థ బాగుపరిచి అట్లాగే ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారో, ఈ వైద్యం, విద్య అట్లా అనేక రకాలుగా ప్రజలకు సంతోషం ముఖ్యం అనుకుని ఆయన పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బాధతో ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలా మళ్ళీ అని ఒక ఆతృతతో ఈ పిచ్చి ఆరోపణలని చేస్తున్నారు. అట్లాగే 2014 నుంచి 2019 వరకు చూసాం, ఒక అరాచక శక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక రౌడీ, ఒక గోండా. అట్లాగే బ్లాక్మెయిల్ చేసి డాక్టర్ల దగ్గర నుంచి, బీసెంట్ రోడ్లో షాపుల దగ్గర నుంచి కూడా మరి వసూలు చేసినటువంటి ఒక వీధి రౌడీ. అట్లాగే అనేక రకాలుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అతను నిజంగా కూడా ప్రజాసేవకి పనికొచ్చే వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా పనికిరానటువంటి వ్యక్తి బోండమ్మ. అటువంటి వ్యక్తి మీద మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 100 కోట్లు కూడా ఈ విజయవాడకి అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆ రోజున నాకున్న పరిచయాలు ఉపయోగించి ఈ ఫ్లైఓవర్లు కానీ, అభివృద్ధి పనులు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తే మనం రీటైనింగ్ వాళ్ళు కానీ విజయవాడలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ముఖ్యంగా పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, అట్లాగే మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ప్రాంతం అంతా కూడా అనేక రకాలుగా కూడా అభివృద్ధి చెంది వాళ్ళ విలేజ్ సెక్రటరీస్ కానీ, హెల్త్ క్లినిక్ కానీ, అంటే ఎడ్యుకేషన్ మీద కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి పేదవాళ్ళ పిల్లలు కూడా మరి వాళ్ళ ప్రపంచంతో పోటీ పడాలన్నట్టు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం ఉంది. అట్లాగే వైద్య విధానం మీరు ముఖ్యంగా చూస్తే కొన్ని వేల కోట్లు వైద్యం మీద పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ ఈ దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి వైఎస్ఆర్సీపీని ఆప్ చేసుకోవడంలో ఎటువంటి ఇది లేదు, సందేహం లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో, ఇక్కడ 20 నుంచి 25,000 మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఈ రౌడీ ఎలిమెంట్ అయినటువంటి బోండమ్మకి ప్రజలు గుర్తు చెప్పబోతున్నారు.